ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాథోడ్, ఏం చూస్తున్నావు? మా సార్ తలదవ కొట్టున్నాడు కదా, అదే చూస్తున్నాడు. ఓ పంచే, అక్కడ డెస్క్ లో జెల్ ఉంది, తీసుకెళ్లి ఇవ్వు, అప్లై చేసుకుంటారు. దిష్టి తీయించడానికి ఒప్పించమని చెప్తే సినిమా చూస్తావా? అలా కాదు మిస్ అమ్మా, నువ్వు డోర్ వరకు వచ్చే ధైర్యం చేస్తావో లేదోనని నిన్ను టెస్ట్ చేశా. టెస్ట్ లో పాస్ అయిపోయావు. ఇక డిస్ట్ అంటావా? ఒక 5 నిమిషాలు వెయిట్ చెయ్యి, సినిమా చూపిస్తా. రాతు, సినిమా చూపిస్తానని బయటికి వెళ్తాడేంటి? నాకు తెలియకుండా లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? సార్ చెప్పు రాథోడ్, ఆఫీస్ టైం అవుతుందా? బయలుదేరదాం కానీ సార్. కానీ ఏంటి? అంటే సార్, ఇందాక మిస్ అమ్మ బాగా పెర్ఫామ్ చేసింది కదా. చూశాను. అందరూ చప్పట్లు కొట్టి అప్రిషియేషన్ కూడా చేశారు కదా. విన్నాను. ఏంటి రాథోడ్, కిచెన్ లో ఉండాల్సినవి బెడ్రూమ్కి వచ్చాయి? అంటే సార్, అది మిస్ అమ్మకి అందరి దృష్టి తగిలి ఉంటుంది కదా సార్. దానికి నన్నేం చేయమంటావు? దిష్టి తీస్తే బాగుంటుందని. ఇది నీ ఐడియానా లేక? నాది కాదు సార్, నాది కాదు సార్, నాకేం సంబంధం లేదు సార్, అంతా మిస్ చచ్చాను. దగ్గరకు రా. ఏంటి, దిష్టి తీయాలా? నేనేమనలేదండి, రాతోడే మిమ్మల్ని ఒప్పిస్తానన్నా. అంటే పక్కింటి అక్కేమో దిష్టి తీయించుకో బాగుంటుందని చెప్పింది, రాతోడేమో నేను ఒప్పిస్తానని తీసుకొని వచ్చాడు. పక్కింటి అక్క? సరిపోయినది బాలిక. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి విషయము నీ వద్దకే వచ్చినది. అంటే ఇందాక మనం యాడ్ షూట్ చేస్తున్నాం కదండి, అప్పుడు దూరం నుంచి నన్ను చూసిందండి. బాగి దిష్టి తీయించుకో అని చెప్పింది. మరి నాకు కనిపించదేంటి? అది నాకు అర్థం కాదండి. నాకైతే బానే కనిపించింది, మరి మీ అందరికి ఎందుకు కనబడదు? ఓ కుంప తీసి మిమ్మల్ని చూసి ఆవిడ భయపడినట్టుంది. భయం. ఇంతకీ దిష్టి అంటే ఏంటి రాథోడ్? అది చాలా సింపుల్ సార్. ఇదిగో ఈ ఉప్పు ఉందా, ఈ మిరపకాయలు ఉన్నాయా, ఆ రెండింటి 2 గుప్పెళ్ళు తీసుకొని ఇలా ఎదురుగా నిల్చోబెట్టి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, తూ 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 అని పడేయాల. అంతే సార్, అంతే సార్. అమ్మో, దిష్టి తీయకపోతే ఏమవుతుందంట? అంటే ఏం కాదండి. మరి అంటే మామూలుగా దిష్టి ఎందుకు తీస్తారంటే, ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగితే
మనం గ్రాండ్ గా రెడీ అవుతాం కదా, అప్పుడు అందరూ మనల్ని చూస్తారు కదా, సో వాళ్ళ దృష్టి మనకి తగులుతుందన్నమాట. ఏమవుతుంది? అలాంటప్పుడు కొంచెం సిక్ అవుతాం. ఆ తర్వాత కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఆహా, ఏం లేదండి, ఈ రోజు దిష్టి తీశారనుకోండి ఇక్కడితో అయిపోతుంది. అదే నేను కొంచెం సిక్ అయ్యాననుకోండి, మీరే నాకు సేవ చేస్తూ ఉండాలి. నేనంటే మీకు బాగా ఇష్టం కదా. దిష్టి సరే, అంతే కదా. నవ్వు ఆపుకుంటున్నారు కదా గుప్తా గారు. మరేమి చేయమందు బాలిక, నీవుడు కొనుట చూచి మాకు నవ్వు ఆగుటలేదు. ఎంతైనా ఆయన నా భర్త, ఆ మాత్రం ఉక్రోషం నాకుండదా? ఎందుకుండదు? పోయినది ప్రాణమే గాని ప్రేమ కాదు కదా. ఆ మాత్రం పాశం ఉంటుంది మరి. సారీ. ఏంటి భాగ్య ఇది? ఈరోజు రాఖీ పౌర్ణమి కదక్క. నాకు చిన్నప్పటి నుంచి తోడుగా ఎవ్వరూ లేరు. ఇక్కడికొచ్చాక నువ్వు పరిచయం అయ్యావక్క. నువ్వు వచ్చిన డే 1 నుంచి నాకు సపోర్ట్ చేశావు. నాకు అక్కవైనా అన్నవైనా నువ్వే కాబట్టి నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నానక్క.